కరీంనగర్ జిల్లా చరిత్ర పితామహుడు చరిత్రకారుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు డాక్టర్ జయశెట్టి రమణయ్య కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రమణయ్య జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దేశంలోని ప్రముఖ చరిత్రకారులలో ఒకరైన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి పలు కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. కాగా జయశెట్టి రమణయ్య మృతి పట్ల చరిత్రకారులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా ప్రముఖ కవి కేసీఆర్ కు గురువైన జయశెట్టి రమణయ్య కన్నుమూశారు. చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రమణయ్య జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. డాక్టర్ జయశెట్టి రమణయ్య 1939వ సంవత్సరంలో జయశెట్టి శివానందం, గంగూబాయి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. ఈయనకి 4 తమ్ముళ్లు, 3 చెల్లెలు ఉన్నారు. రమణయ్య ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి మరియు పురావస్తు శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందారు. జగిత్యాలలో మొట్టమొదటి ఎంఏ డిగ్రీ పట్టా పొందిన వ్యక్తిగా, డాక్టరేట్ పట్టా పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 1950లో రమణయ్యకు వరలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. తన సంతానాన్ని క్రమశిక్షణతో పెంచి 4 పట్టభద్రులు అయ్యేలా చదివించారు. తన ఇంటినే గ్రంథాలయంగా మార్చుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం అధ్యాపకులుగా పనిచేశారు. అక్కడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చరిత్ర పాఠాలు బోధించారు. జయశెట్టి రమణయ్య గారు ఈరోజు ఉదయం 3:30 పరమపదించారు. వారు 88 సంవత్సరాలు. ఈ సంవత్సరంతో వారి ఫ్యామిలీని కాకుండా వారి అన్న, తమ్ముడు, చెల్లెల బాధ్యత కూడా తీసుకొని ఫ్యామిలీ అంతటినీ వారు జీవితకాలంలో ఎదుగుదలకు చాలా కృషి చేశారు. ఇక్కడే కాకుండా అబ్రాడ్లో కూడా వారి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఇక్కడ రిటైర్డ్ జడ్జ్ ప్రకాష్ రావు గారు కూడా వారి శిష్యులే. దాని తర్వాత మన ఎక్స్ సీఎం కేసీఆర్ గారు కూడా వారి శిష్యులే. వారి జీవితంతో మేము స్ఫూర్తి పొంది వారి మార్గంలో నడవడమే మేము చేసే వారికి ఏదైనా రుణాన్ని తీర్చుకుంటామని అనుకుంటున్నాము. ప్రముఖ చరిత్రకారుడు, జగిత్యాల విద్యా శిఖరం డాక్టర్ జయశెట్టి రమణయ్య గారు ఈరోజు పరమపదించడం అత్యంత బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. గొప్ప చరిత్ర బోధకుడిగా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించారు. ఆయన శిష్యరికంలో కేసీఆర్ లాంటి మహానుభావుల నుండి మొదలుకొని సుప్రీంకోర్టు జడ్జిలైనటువంటి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తుల వరకు ఆయన విద్యార్థులుగా ఉన్నారు. చరిత్రలో అనేకమైనటువంటి సంచలనాలు సృష్టించి భవిష్యత్తు తరాల ముందు మన సంస్కృతి, నాగరికతను ఆవిష్కరించడంలో రమణయ్య గారిది చాలా ఘనపాటి చరిత్ర. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే రమణయ్య క్షేత్రస్థాయి పరిశోధనలపై దృష్టి సారించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రాచీన దేవాలయాలు, శాసనాలు, జైన గుహలపై అపారమైన పరిశోధనలు చేసి తెలంగాణ చారిత్రక సంపదను వెలుగులోకి తెచ్చారు. రమణయ్య రాసిన టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా, కరీంనగర్ జిల్లా చరిత్రపై రాసిన పరిశోధనా గ్రంథాలు చరిత్ర విద్యార్థులకు, పరిశోధకులకు నేటికి ప్రామాణికమైన వనరులుగా నిలుస్తున్నాయి. దేశ విదేశాల్లోని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలని ఆయన సందర్శించారు. రమణయ్య సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం, కరీంనగర్ జిల్లా చరిత్ర పితామహుడు అనే గౌరవం పొందారు. ఈయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం భాషల్లో అనర్గళంగా మాట్లాడగల వక్త. డాక్టర్ రామంజయ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను స్థాపించి 320 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. డాక్టర్ జయశెట్టి రమణయ్య నిరంతర పరిశోధనలతో తెలంగాణ చారిత్రక గొప్పతనాన్ని చాటి చెప్పారు. వారి రచనలు, సేవలు నేటి తరానికి ప్రేరణగా నిలుస్తాయి. సూర్యుడి సెలవని అలసిపోయేనా